పోతన భాగవతం మొదటి స్కందం 5వ పద్యం. క్షోణితలంబునన్ నుదురు సోకగా మృక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీ కచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షధామ సుఖవారిజ పుస్తకరమ్య పానికిన్. క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీ కచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి. అంటే సరస్వతీదేవి గురించండి ఈ పద్యం. ఇందులో పోతన గారు తుమ్మెదల బారు వంటి పొడవాటి చుట్టు కలిగిన సరస్వతీదేవి ఆ సౌందర్యంతో బ్రహ్మగారు ఎవరైతే పద్మం నుంచి ఉద్భవించారో అటువంటి బ్రహ్మగారిని ఎవరైతే వేదాలను పట్టుకొని ఉంటారో అటువంటి బ్రహ్మగారి మనసుని దోచుకున్నది అని చెప్తున్నారు. అయితే ఎందుకని జుత్తు గురించి చెప్పి ఉంటారు? ఎందుకని సౌందర్యలహరి లలితా సహస్రంలో కూడా శంకరాచార్యుల వారు దేవి జుత్తు గురించి వర్ణిస్తారు? ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలోని జుత్తుకి చాలా ప్రాముఖ్యత ఉంది. చక్కని నల్లని బారైన జుత్తుకి ప్రాముఖ్యత ఉంది. అయితే మీరు సిక్కులలో కూడా చూస్తే వాళ్ళు కూడా జుట్టు పెంచుకొని ఉంటారు. అలాగే చాలామంది సన్యాసులు జుట్టు పెంచుకొని కనిపిస్తూ ఉంటారు మనకి. అయితే మనకి మన జుట్టుని భగవంతునికి ఇచ్చి, మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మన జుట్టు ఇచ్చి అది మన అహంకారానికి గుర్తుగా మనం ఆ జుట్టుని భగవంతునికి అర్పించే పద్ధతి కూడా మనలో ఉంది. అంతేకాదు కదా, మనకి చిన్నప్పుడు కూడా పిల్లలకి జుట్టు చూడకర్మ అని చేసి జుట్టు తీసి అంకితం ఇస్తారు కదా. అలాగే మీరు చూస్తే జుట్టు వదిలేసి జుట్టుని సరిగ్గా దువ్వుకోకుండా అది ద్రౌపదీదేవిని మీరు తలుచుకుంటే ద్రౌపదీదేవి ఏం చేసింది? తనకు జరిగిన అవమానానికి నేను జుట్టు ఇలాగే వదిలేసి ఉంచుతాను అని, నేను జుట్టు కట్టుకోను అని ఆవిడ శపథం చేశారు ద్రౌపదీదేవి. అలాగే చాణక్యుడు కూడా తన శిఖని వదిలేసి నందరాజుల తన్ని అవమానించిన నందరాజుల మీద ప్రతిజ్ఞ తీర్చుకునే వరకు ఇలాగే ఉంటాను అని అన్నారు. అలాగే జుట్టుకి చాలా ప్రాముఖ్యత ఉన్నదండి. అయితే పూర్తిగా జుట్టంతా తీసేసి సన్యాసం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. జుట్టు ద్వారా ఎంతో చెప్పబడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మన జుట్టు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఎంతో వ్యక్తం అవుతుంది. జటలు కట్టి ఉన్నదా, దువ్వుకొని ఉన్నారా, జుట్టు పూర్తిగా తీసేశారా, జుట్టు శిఖలా ఉందా, దాన్ని బట్టి మన హిందూ సాంప్రదాయంలో జుట్టు ద్వారా ఎంతో తెలుస్తూ ఉంటుంది. మన జుట్టుని మనం ఎలా ఉంచుకున్నాం అన్న ద్వారా చాలా తెలుస్తూ ఉంటుంది. అయితే మనకి చాలాసార్లు మనకి తెలుసు, అంతిమ సంస్కారం ఎప్పుడైనా చేసినప్పుడు పెద్దవారికి తండ్రికి అంతిమ సంస్కారం చేసినప్పుడు తనయుడు తన జుట్టు తల నీలాలు జుట్టు ఇచ్చేయడం కూడా ఉన్నది. ఇటువంటి అందమైన నల్లని తుమ్మెదల బారు వంటి జుట్టు ఉన్న సరస్వతీదేవి అని చెప్తున్నారు. అయితే ఆవిడ ఎటువంటి ఆవిడ? బ్రహ్మగారు ఎవరైతే వేదాలను చేతిలో పట్టుకొని ఉన్నారో, ఎంతో జ్ఞానంతో నిండి ఉన్నారో అటువంటి బ్రహ్మగారిని తన వాక్కులతో వశం చేసుకున్న ఆవిడంట. తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్. అయితే మనకి ఎవరైనా ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేసే మూర్తి లక్ష్మీదేవి కదా. అలాగే జ్ఞానం కావాలి అని అనుకునే వాళ్ళు ప్రార్థన చేసే మూర్తి సరస్వతీదేవి. అయితే సరస్వతీదేవితో ఉన్న బ్రహ్మగారి చేతిలో వేదాలను చూపిస్తారు. అటువంటి బ్రహ్మగారి మనసుని దోచుకున్న సరస్వతీదేవి ఎలా ఉంటుందండి?
చక్కటి నల్లని తుమ్మెదల బారు వంటి జుత్తుతోని ఆవిడ చేతిలో ఏముందట, వానికి అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్య పాణికిన్. ఆవిడ ఏంటి పట్టుకొని ఉన్నారండి, జపమాల. ఎందుకని జపమాల? అది ధ్యానంకి చిహ్నం. ధ్యానం చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు మాల చేతిలో ఉంటుంది. మరి ఎంతో జ్ఞానంతో ఉన్న బ్రహ్మగారిని మనసుని దోచుకోవాలంటే కావలసినది ఏంటి? అటువంటి జ్ఞానం సంపాదించడం కదా. మనకి జ్ఞానం కావాలంటే మనం ప్రార్థించాల్సిన మూర్తి ఎలాంటిది? సరస్వతీదేవి లాంటి మూర్తి. ఆవిడ చేతిలో ఏముందండి? జపమాల, పుస్తకము, వేదాలకి ప్రతిబింబమైన పుస్తకము. శారదాదేవి గురించి వర్ణిస్తున్నారండి ఇందులోని. సరస్వతి రూపమే కాదు, శారదాదేవి రూపంలో సుఖము అంటే చిలక ఉన్నదంటండి. చిలకి దేనికి చిహ్నం అండి? చిలక పలుకులు అని అంటారు కదా. చిలక అంటే చక్కగా మాట్లాడడం, కవిత్వం, కవులు ఉంటారు కదా, వాళ్ళని చిలకతో పోలుస్తారు. చిలకని పట్టుకుంది అంటే ఆ కవిత్వం చెప్పగలిగే అదృష్టం చెప్పగలిగే ఆ జ్ఞానం ఇచ్చే దేవి సరస్వతీదేవి కింద, శారదాదేవి కింద మనం చెప్పుకుంటాం. ఆవిడ చేతిలో ఏమేమి ఉన్నాయండి? మాల, పుస్తకం, సుఖం అంటే చిలక, పద్మం. ఆవిడ పద్మం పట్టుకొని ఉంది. బ్రహ్మగారు పద్మంలోంచి ఉద్భవించారని చెప్తారు. లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది. మనం పద్మం చాలా చూస్తూ ఉంటాం మన దేవతల దగ్గర. ఎందుకని? పద్మం ఉద్భవించేది ఆ మురికిలోంచి, కానీ చేరుకునేది ఎంతో అద్భుతమైన పరిస్థితి. పద్మం ఉండే తీరు ఎంతో చక్కగా ఉంటుంది చూడ్డానికి. అంతేకాదు ఆ పద్మం తాలూకు తామర ఆకులు ఉంటాయి చూడండి, వాటి మీద నీరు పడితే తడి అంటదు ఆ ఆకుకి. ఆ నీళ్ళు అలాగే జారిపోతాయి, నీటి చుక్కలు. అది మనకేం చెప్తుందంటే ఈ లోకంలో మనం అలా ఉండాలి. ఈ లోకంలో ఉండాలి, కానీ అంటున్నట్టుగా మనకేమీ తడి అంటున్నట్టుగా ఉండాలి. అందుకని పద్మాన్ని పట్టుకుంటారు మన దేవతలు. ఇంకొకసారి ఇప్పుడు ఈ పద్యాన్ని మళ్ళీ మనం విందామండి. ఇప్పుడు అర్థం తెలిసింది కదా. శోణితలంబునన్ నుదురు సోకగా మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీ కచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తకరమ్య పాణికిన్. పోతన భాగవతం 5वां पद्य। घने काले केश बनके मधुमक्खियों के समूह पद्मोद्भव ब्रह्मा जी के मन को करे मोह। माला पुस्तक शुक पद्म पाणी साष्टांग प्रणाम देवरक्षक वाणी। इसमें पोतना जी सरस्वती देवी या शारदा देवी के रूप को वर्णन कर रहे हैं और बोल रहे कि साष्टांग प्रणाम उनको, जिनके घने काले केश मधुमक्खियों के समूह के जैसे पद्मोद्भव ब्रह्मा जी के मन को मोह कर रहे हैं। तो हमारे संस्कृति में, या अगर आप देखें शंकराचार्य के लिखे हुए सौंदर्य लहरी, ललिता सहस्त्रम, उसमें देवी के बालों का बहुत ही वर्णन होता है। क्यों होता है? बालों का, घने काले बालों का बहुत ही महत्व होता है। जैसे सिख भी हम देखते हैं कि बाल काटते नहीं है, लंबे ही रखते हैं। और बालों को अर्पित करना, वो तिरुपति बालाजी को बाल देते हैं, हमारे अहंकार का प्रतीत होते हैं बाल, उनको निकाल के अर्पण करते हैं बालाजी को। वो भी एक बहुत ही महत्वपूर्ण काम करते हैं लोग, जैसे वहाँ जाके बाल दे देते हैं, क्योंकि जो अपने सुंदरता का प्रतीक है वो निकाल के भगवान के चरणों में अर्पण कर रहे हैं। और बचपन में भी एक संस्कार होता है चूड़कर्मा बोल के, तो पूरा बाल निकाल के सिर्फ शिखा के पास, जो सहस्रार चक्र होता है ना, वहाँ शिखा के पास थोड़े बाल छोड़ते हैं। उसको भी एक महत्वपूर्ण, उसका भी महत्वपूर्ण चिन्ह ये है कि वो सहस्रार चक्र के पास बाल छोड़ते हैं शिखा के रूप में। और हमको पता है कि द्रौपदी जी, उनका जब अपमान हुआ, उन्होंने बोला था कि मैं बाल ऐसे ही रखूँगी, खुले रखूँगी, जब तक
कौरवों का नाश नहीं होता है। वैसे चाणक्य जी भी ऐसे ही प्रतिज्ञा करते हैं कि मैं बाल ऐसे ही खुला छोड़ूंगा। तो बाल कैसे है, खुले हैं या बंद है, कैसे रखे हैं, हम देखते हैं कि वो बालों के वजह से हम पता कर सकते हैं कि वो इंसान का मन की स्थिति, इनका इंसान की मन की स्थिति कैसा है। तो अगर सन्यासी है तो कुछ सन्यासी होते हैं जो बाल पूरा निकाल ही देते हैं, और ये बताने के लिए कि अब उनके मन में ऐसा कोई भी इच्छा नहीं है अच्छे दिखने के लिए, थोड़ा अच्छा लगना है, बाल ऐसे ठीक से रखना है, कोई इच्छा नहीं है अभी उनके मन में। और कुछ सन्यासी ऐसे होते तो ऐसे ही छोड़ देते हैं बाल, तो वो घने लंबे हो जाते, फिर भी ऐसे ही छोड़ देते हैं। वो अलग तरह के सन्यासी भी होते हैं। और हम ये भी देखते हैं कि कभी कभी लाइक अंतिम संस्कार होता है, पिताजी गुजर गए तो बेटा बाल दे देते हैं। और ऐसे ऐसे बहुत सारे ऐसे हैं किस्से जो हमारे संस्कृति में बालों की महत्व बताते हैं। अब यहाँ ये पद्य में पोतना जी बोल रहे हैं, घने काले केश बन के मधुमक्खियों के समूह, पद्मोद्भव ब्रह्मा जी के मन को करे मोह। ब्रह्मा जी जो वेदों के साथ रहते हैं, हमेशा वेद उनके हाथ में रहते हैं, ऐसे ब्रह्मा जी को मोहित करना है तो सरस्वती जी के जैसे ही किसी को करना है। और हम क्यों ब्रह्मा जी या सरस्वती जी जैसे रूप के बारे में बात करते हैं? क्योंकि अगर हमको ज्ञान चाहिए तो हम कैसे रूप को अपने सामने अपने मन में रखें, कैसे रूप का ध्यान करें, वो हमको देने के लिए हमें ब्रह्मा जी और सरस्वती का रूप देते हैं। और उनके हाथ में क्या है? माला, पुस्तक, शुक, पद्म पानी। माला जपमाला और ध्यान के लिए, और पुस्तक वेदों का प्रतीक है, और शुक शुक इसका कवियों का चिन्ह होता है, जो अच्छे बात करने वाले होते हैं, उस शुक उनका प्रतीक है। और पद्म पाणी, हाथ में पद्म रखने वाली है। पद्म हमेशा हमको दिखता है हम लक्ष्मी जी के पास, ब्रह्मा जी के पास, क्योंकि पद्म कीचड़ से ऊपर उठता है और उस पे कोई पानी भी गिरे तो भी वो पानी ऐसे ही रहता है, वो गीला नहीं होता। तो वही हमको भी ऐसे ही रहना है, ये ज़िंदगी में रहना है, सबके साथ रहना है, पर ऐसे रहना है कि वो हमारे मन के अंदर नहीं जाए। सबका ये जो हो रहा है हमारे आसपास, सब अपने मन में ना जाए, ऐसे रहना है। इसीलिए पद्म चिन्ह होता है, और पद्म देवी देवताओं के पास हमेशा हम देखते हैं। तो अभी फिर से सुनेंगे ये पद्य, अभी थोड़ा अर्थ हमको समझ में आ गया तो फिर से सुनते हैं। घने काले केश बन के मधुमक्खियों के समूह, पद्मोद्भव ब्रह्मा जी के मन को करे मोह। माला पुस्तक शुक पद्म पाणी, साष्टांग प्रणाम देव रक्षक वाणी। पोतना भागवतम, फर्स्ट चैप्टर, 5th verse. Her dark tresses are captivating like a swarm of bees. She holds a book, a parrot, a lotus, and sacred beads. Brahma, who manifests from a lotus, is spellbound with her speech. I bow to Vani, the savior of gods. Her blessings I beseech. In this verse, Potanaji is talking about the form of Saraswati Devi, or Sharada Devi as we call her. Now, he's saying her dark tresses are captivating like a swarm of bees. So, why is it always talked about? Why hair is always a topic which we see in scriptures like Saundarya Lahari, Lalita Sahasram, and even Bhagavatam Bambara Potana. He is describing the hair of Saraswati Devi. Her dark tresses are captivating like a swarm of bees. What is the importance of hair? If you see in Hindutva, hair has a lot of significance. Traditionally, Hindu men usually they shave their hair and just leave a tuft of hair, a little hair at the Sahasrara Chakra, and it's called Chuda Karma, that ritual.
and they leave a shikha at covering the Sahasrara chakra, and that shikha is tied back in a knot. And in the scriptures, we also see that Draupadi, she takes a oath in the assembly of Kurus, and she says that I am going to leave my hair open until the Kauravas are avenged. And similarly, even Chanakya, he takes a oath saying that I am going to leave my hair open until the Nanda kings are humbled. Now we see that monks completely remove their hair, and we see some sannyasis who leave their hair in dreadlocks. So, and we also see that Sikhs, they don't cut their hair; they prefer to leave it long. And sometimes we also see that when a father passes away, the son performs the rituals and then he gives his hair. And even in the temple of Tirupati Balaji, hair is given, because hair is the sign which says that it shows the attempt to look pretty, to look good. That's the first thing which is there on the top of our head. Removing that hair is like removing our ego. Removing that hair and offering to God is a sign saying that offering our gratitude. Hair has such an importance in our culture. So that's why hair is described again and again. Now, in this he says, Potanaji says about Sharada Devi or Saraswati Devi, her dark tresses are captivating like a swarm of bees. She holds a book, a parrot, a lotus, and sacred beads. Now, a book is, of course, a representation of the Vedas, and Brahmaji has always Vedas in his hand. And if we think of the right partner for someone like Brahmaji, if we visualize someone who can be the partner for Brahmaji, it would be Saraswati Devi, who is holding books in her hand. And Sharada Devi, her form as Sharada Devi, holds a parrot. Now, a parrot symbolizes poets whose speech is sweet. Now, and she holds a lotus. A lotus symbolizes detachment. Now, if water falls on a lotus leaf, it just drips down. It doesn't make it wet. So that is why that detachment is shown through lotus. That's why all the gods always have lotus with them. And she is holding sacred beads, which is a japamala. So what are the things to invoke Saraswati Devi? If we want meditation, if we want education, if we want good speech, if we want that detachment, for all these things, who is shown as holding all these things? It is Saraswati Devi. So, if we want these things in life, what we do is we have to think of forms like these which kindle those qualities in us. So that is the greatness of our Hindutva, that we have these gods, we have these Devi Devatas who are holding symbols of what we want to invoke within ourselves. So we need to pray to these forms to invoke those qualities within us. Now, what they are saying, her dark tresses are captivating like a swarm of bees. She holds a book, a parrot, a lotus, and sacred beads. Brahma, who manifests from a lotus, is spellbound with her speech. She is the only one who is capable of making Brahmaji spellbound with her speech. I bow to Vani, the savior of gods, her blessings I beseech. Now, in this verse, Potanaji is invoking Saraswati Devi because he is writing a scripture. He is writing the Bhagavatam, and he needs that knowledge, he needs that poetry, he needs that speech. That's why he is invoking Saraswati Devi in this verse. We will just listen to that verse one more time now that we understood the meaning. Her dark tresses are captivating like a swarm of bees. She holds a book, a parrot, a lotus, and sacred beads. Brahma, who manifests from a lotus, is spellbound with her speech. I bow to Vani, the savior of gods, her blessings I beseech.